ఆత్మ ఒక్కటే సత్యమని, నిత్యమని, ఆత్మ కన్నా వేరైనదంతా మిథ్య అని చెప్పడం జరిగింది. అదే ఆత్మవివేచన చేయవలసినటువంటి విషయం. అయితే ఆత్మ కన్నా వేరైనటువంటిది ఏమిటి? ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ పంచకోశాలు, లేదా ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, ఇవన్నీ కూడా ఆత్మ కన్నా వేరైనటువంటివి. వీటిని మిథ్య అన్నారు. మిథ్య అంటే ఉన్నవా, లేనివా? లేనివే, కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి, భ్రమ కలిగిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినట్టుగా మనకి భ్రమ కలుగుతూ ఉన్నది? ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా పరమాత్మని ఆశ్రయించుకొని ఉన్న మాయ నుంచి వచ్చినాయి అని. పరమాత్మను ఆశ్రయించుకొని మాయ ఉన్నది. మాయ నుంచి పంచభూతాలు వచ్చినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచభూతాలకి కూడా 3 గుణాలు ఉన్నాయి, సత్వ, రజ, తమో గుణాలు. మరి పంచభూతాల యొక్క సాత్విక అంశాల నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 9 వచ్చినాయి. అలాగే పంచభూతాల యొక్క రాజసిక అంశాల నుంచి 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు వచ్చినాయి. అప్పుడు 9, 10, 19 అయినాయి. ఇక ఈ పంచభూతాల యొక్క పంచీకరణం చెందినటువంటి భూతాల నుంచి స్థూల శరీరం తయారైంది. ఈ విధంగా 24 తత్వాలు ఏర్పడ్డాయి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ స్థూల శరీరం జడం. స్థూల శరీరం నిజంగా చెప్పాలంటే సూక్ష్మ శరీరం కూడా జడమే. ఈ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ జడం కదా. మరైతే ఇంతకీ జీవుడు ఎవరు? మరి జీవుడు ఎవరు అని తెలుసుకుంటే ఈశ్వరుడు ఎవరు? ఈ విషయాన్ని మనకి చెప్పబోతా ఉన్నారు. ఎందుకనంటే ఈ జీవుడు, ఈశ్వరుడు వేరు అని సామాన్యంగా అందరూ అనుకుంటా ఉంటారు. కానీ వేదాంతం ఈ జీవుడికి, ఈశ్వరుడికి మధ్య భేదం లేదని చెప్పి అలాంటి స్థితిలోకి రావాలని, మోక్షానికి అదే అవసరమని తెలియజేస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు జీవుడు ఎవరో, ఈశ్వరుడు ఎవరో, ఈ విషయాన్ని మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. తర్వాత వచనం చూడండి. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి సయేవ జీవః ప్రకృత్యా తస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి సయేవ జీవః ప్రకృత్యా తస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. స్థూల శరీరాభిమాని జీవనామకం. ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి వాడు ఉన్నాడే, వాడికి జీవనామకం, జీవుడు అనేటువంటి పేరుంది. అంటే ఈ జీవుడు ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకొని ఇది నేనే అనేటువంటి భావనలో ఉంటూ ఉంటాడు. అలా ఉండేటువంటి వాడే జీవుడు. జీవుడు అంటే ఎవరు? మనమే. ఎందుకనంటే ఈ శరీరమే నేననేటువంటి భావనలో ఉంటాం. ఆ విషయమే ఇక్కడ చెప్తా ఉంది. అయితే ఈ జీవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు బ్రహ్మ ప్రతిబింబం భవతి, పరమాత్మ యొక్క ప్రతిబింబమే అయి ఉన్నది. ఇది పరమాత్మ యొక్క ప్రతిబింబమే, మరేది కాదు. సయేవ జీవః, ఆ జీవుడే ప్రకృతి కారణంగా, తనలో ఉన్నటువంటి వాసనల కారణంగా, తస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. తస్మాత్ తనకన్నా ఈశ్వరుడు భిన్నత్వేన వేరు అని జానాతి తెలుసుకుంటున్నాడు, లేదా భావిస్తున్నాడు, భ్రమపడుతున్నాడు. ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకున్న వాడిని జీవుడు అన్నారు. ఈ జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఈ జీవుడే ప్రకృతి కారణంగా, వాసనల కారణంగా, ఈ మాయ కారణంగా, లేదా కారణ శరీరం వల్ల, అజ్ఞానం వల్ల
స్వస్మాత్ ఈశ్వరం జన్మత్వేన జాన, తనకంటే ఈశ్వరుడు వేరుగా ఉన్నాడని భ్రమపడుతూ ఉన్నాడు. ఇది జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారో మనం ఒకదాని తర్వాత ఒకటి వచనానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. స్థూల శరీరాన్ని నేను అని అనుకునేటువంటి వాడు జీవుడు. ఎవరు ఈ జీవుడు? ఈ నేను అనుకునేటువంటి ఈ జీవుడు ఎవరు? నిజంగా సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించి ఈ స్థూల శరీరాన్ని వాడుకుంటున్నటువంటి వాడు. సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించాడు, స్థూల శరీరాన్ని వాడుకుంటున్నాడు. ఇలా పనిచేసేటువంటిది దీన్ని ప్రతిబింబం అంటారు. ఇది అసలు బింబం కాదు, ఇది ప్రతిబింబం. అయితే ఎవరి యొక్క ప్రతిబింబం? అసలు బింబం ఎవరు? పరమాత్మ. అంతటా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబమే మన యొక్క సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించి ఈ స్థూల శరీరాన్ని కాస్త నేను అని అభిమానించుకొని తన విషయం తాను మర్చిపోయి జీవుడిగా ఉంటా ఉన్నది అనమాట. ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం, సూర్యుడు ఉన్నారనుకోండి ఆకాశంలో, అతని యొక్క ప్రతిబింబం కింద ఉన్నటువంటి బకెట్లో పెట్టినటువంటి నీళ్ళల్లో పడుద్ది. మనం ఏమంటాం? సూర్యుడి యొక్క ప్రతిబింబం అంటాం. సూర్యుడు లాగానే ఉంటుంది. కానీ సూర్యుడికి దానికి తేడా ఉందా లేదా? సూర్యుడేమో కదలకుండా స్థిరంగా ఉంటాడు, మరిదేమో కదులుతూ ఉంటుంది. అసలు నిజంగా కదులుతుందా? అసలు నిజంగా కదలతలా. మరి కదిలేని నీళ్లు కదులుతుంటే ప్రతిబింబం కదిలినట్టుగా ఉంటుంది. అంటే బింబం యొక్క లక్షణాలు ఈ ప్రతిబింబానికి కొద్దిగా తగ్గిపోతా ఉన్నాయి. ఎందుకని తగ్గిపోతా ఉన్నాయి? ఎందుకని వేరుగా ఉన్నాయి? అర్థంగా అయ్యే ఎందుకు ఉండలేదు అంటే ఇక్కడ నీరు అనేటువంటిది ఒకటి ఉండే, దాని కారణంగా అనమాట. అంటే ఆ దోషం వల్ల ఆ సూర్యబింబం యొక్క లక్షణాలు ఈ ప్రతిబింబంలో కనిపిస్తాయి. మరి ఒక బండరాయి ఉందనుకోండి, అది కదలదు కదా, దాని మీద సూర్యబింబం కనుక పడితే మరి బాగుండాలి కదా. కానీ బండరాయినే అది మురికితో కూడుకొని ఉంటుంది కదా, అందుకని ఆ సూర్యుడి యొక్క బింబం బాగా పడదు. అక్కడేమో బ్రహ్మాండంగా ప్రకాశిస్తామంటే ఇక్కడేమో ఒక రకంగా ప్రకాశిస్తాం. ఇదే ప్రకారంగా పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ సూక్ష్మ శరీరంలో పడిపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో స్థూల శరీరంలో ఉన్నటువంటి దోషాల కారణంగా ఆ ప్రతిబింబానికి కూడా అదిగో ఆ బింబం యొక్క లక్షణాలు లేవు, ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఉండటంలా. కాకపోతే నీటి కదలికకి సూర్యుడి యొక్క ప్రతిబింబం కదిలిపోయినట్టు, వణికిపోయినట్టు, చెదిరిపోయినట్టుగా పరమాత్మ ప్రతిబింబం ఈ సూక్ష్మ శరీరంలో కూర్చొని ఆనంద స్వరూప ఆత్మను నేను అని మర్చిపోయి జీవుడిగా భావిస్తూ ఉన్నది, పరిమితుడిగా భావిస్తున్నది, దుఃఖాలతో కూడుకున్నటువంటి వాడిగా భావిస్తూ ఉన్నది. సుఖ దుఃఖాలతో, లాభ నష్టాలతో, శీతోష్ణాలతో, జయాపజయాలతో, మానవమానాలతో, రకరకాలైనటువంటి ఆలోచనలతో, అలజడులతో, ఆందోళనలతో, ఉద్రేకాలతో ఇలా ఉండిపోతా ఉంది. అందుకని ఆనందం కోసం, సుఖం కోసం, భోగం కోసం ఈ ప్రపంచం వైపుకి చూస్తూ ఉంది, ప్రపంచం వైపు తొంగి చూస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రపంచంలోకి తొంగి చూచిందో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఉన్నాయి, సుఖాలు, ఆనందాలు పొందటం కోసం అదిగో వాటిని చూస్తూ ఉన్నది. పరమాత్మ ఆనంద స్వరూపమే, శుద్ధ చైతన్యమే, పరిపూర్ణమైనటువంటి స్వరూపమే. కనుక దానికి ఏ అవసరాలు లేవు, ఏ సుఖాలు భోగాలు పొందాలనేటువంటి కోరిక లేదు. ఎందుకనంటే అన్ని సుఖాలు భోగాలు దానికి ఉన్నాయి. అనంతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం ఈ ఆత్మకి. కానీ ఆ ఆత్మ ఆత్మగా లేదు కాబట్టి, ఆత్మను మరిచి జీవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆ ఆనందం అనుభవానికి రావట్లా. ఎప్పుడైతే ఆనందం అనుభవానికి రావటం లేదో, దుఃఖాలు బాధలు ఉన్నాయని అనుకుంటున్నదో, అప్పుడు ఈ దుఃఖాలు పోవడానికి, బాధలు పోవడానికి, సుఖాలు ఆనందాలు పొందటం కోసమని ప్రపంచంలోకి తగ్గి చూస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు వీటన్నింటినీ తెచ్చుకోవాలని, అనుభవించాలని, ఆనందించాలని ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఈ జడ ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి ఈ ఆత్మకు, ఈ ఆత్మ యొక్క ప్రతిబింబానికి
ఆనందం, జ్ఞానం, సుఖం అన్నీ కూడా పరిమితంగానే ఉంటాయి. ఈ పరిమితత్వాన్ని పోగొట్టుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, పరమాత్మకి ఈ జీవుడికి మనం ఒక తేడాని అనుభవంలో పెట్టుకున్నాం. పరమాత్మ చాలా గొప్పవాడు, నేను చాలా తక్కువవాడిని అనేటువంటి భావన అందరికీ ఉంటుంది. ఎందుకనంటే ఆ పరమాత్మ డైరెక్ట్ గా ఇక్కడ ఏ దోషాలు లేకుండా ఉండాల, ఈ దోషాలతో కూడుకున్నటువంటి దానిలో ఇరుక్కున్నాడు. అందువల్ల పరమాత్మ తాను ఆనంద స్వరూపాన్ని మర్చిపోతా ఉన్నాడు. మనం కనుక ఇక్కడ ఉన్నాం అనుకోండి, హాయిగా ఆనందంగా ఉన్నాం, ఏ గొడవ లేదు. బయట ఏదైనా మురుగు కాలువ బండే ఏదైనా చెన్నాలకు వాసన ఉందనుకోండి, ఆ వాసన మనం కనుక బయటికి పోతే ఏమవుతుందంటే ఆ వాసన కొట్టుద్ది. కానీ లోపల ఉంటే ఏముండదు, హాయిగా ఉంటాం. అంటే ఇట్లా కనుకుంటే హాయిగా ఉంటాం. అట్లా ఆ దోషంతో కూడుకున్న దాని దగ్గరికి పోతే ఆ దోషం మనకు కూడా వస్తూ ఉంటుంది. అలాగే పరమాత్మగా ఉంటే హాయిగా ఆనందంగా ఉంటాడు. కానీ దోషాలతో కూడినటువంటి ఈ దేహంలోకి వచ్చి కూర్చోగానే అతడికి కూడా ఆ ఆనందం కాస్త పోతున్నది, దుఃఖంగా ఉంటున్నది. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం ఎట్లానే ఆలోచిస్తూ ఉంటాడు. మరి పరమాత్మకి ఈ ప్రతిబింబానికి అంటే జీవుడికి తేడా ఉన్నది. ఈ జీవుడే తాను దేహాన్ని అని అనుకుంటూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడు అనుకుంటాడు. ఎప్పుడైతే జీవుడు ఇందులో పరిమితమైపోయారో, ఆ పరిమితమైపోయేటప్పటికల్లా తనకన్నా వేరుగా ఇంకేదో ఉందనుకుంటాడు. నిజంగా పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మగా ఉంటే తనకంటే ఇంకా వేరే ఏముంటానికి వీలు లేదు. ఎందుకంటే అది సర్వవ్యాపకం కనుక. ఎప్పుడైతే ఆ పరమాత్మ ఈ శరీరం అనేటువంటి పరిమితమైనటువంటి శరీరం అనేటువంటి దాన్ని తగిలించుకున్నాడో, తానేమో ఇంతవరకే పరిమితులైపోయాడు. తనకన్నా వేరుగా ఓ ప్రపంచం కనపడతా ఉంది. ప్రపంచం కనపడతా ఉంటే ఇది ఎట్లా వచ్చింది అనుకున్నాడు, దీన్ని ఈశ్వరుడు సృష్టించాడు అనుకున్నాడు, భగవంతుడు సృష్టించాడు అని అనుకున్నాడు. అందుకనే ఆ పరమాత్మని తనకన్నా వేరుగా భావిస్తున్నాడు. ఇది మన యొక్క అజ్ఞానం. కేవలం ఈ దేహంలో బంధించబడినట్లుగా భావించటం వల్ల, నిజంగా బంధించబడినట్టుగా భావించటం వల్ల మనకన్నా వేరుగా ప్రపంచము, ఆ ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఉన్నాడనేటువంటి భావనలో మనం ఇలా ఉండిపోతా ఉన్నాం అన్నమాట. అదే ఇక్కడ చెప్పింది. ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఆ జీవుడే ప్రకృతి కారణంగా, ఈ వాసనల కారణంగా, ఈ దోషాల కారణంగా తనకన్నా పరమాత్మ ఈశ్వరుడు వేరుని భావిస్తూ ఉన్నాడు. అయితే నిజంగా జీవుడికి ఈశ్వరుడికి ఏమిటి తేడా? ఆ తేడా ఏమిటో చెప్పబోతున్నారు తర్వాత చూడండి. అవిద్యోపాధిష్టం ఆత్మా జీవ ఇత్యుచ్యతే మాయోపాధిష్టం ఈశ్వర ఇత్యుచ్యతే అవిద్యోపాధిష్టం ఆత్మా జీవ ఇత్యుచ్యతే మాయోపాధిష్టం ఈశ్వర ఇత్యుచ్యతే. జీవుడంటే ఎవరో ఈశ్వరుడు అంటే ఎవరో ఇక్కడ చెబుతున్నారు. ఏమిటయ్యానంటే అవిద్యోపాధిష్టం, అవిద్య అనేటువంటి ఉపాధి అని అంటే ముసుగు. ఇక్కడ ముసుగు అంటే నిజంగా ముసుగు కాదు, అది ఉపాధి అని అంటే ఈ దేహమే మనకు ఒక ఉపాధి అనమాట. అది తగిలించుకున్నాం మనం. అట్లానే ఈ ఉపాధిని మనం ముసుగు అని అనొచ్చు, దాన్ని ఉపాధి అని సంస్కృతంలో అంటారు. అవిద్య, అజ్ఞానం అనేటువంటి ఉపాధి, అవిద్య అనేటువంటి ఉపాధి. ఆ దాన్ని తగిలించుకున్నటువంటి ఆత్మ జీవహైత్యుచ్యతే, జీవుడు అని అంటున్నారు. మాయోపాధిత్వం, మాయ అనేటువంటి ఉపాధిని తగిలించుకున్నటువంటి వాడిని ఈశ్వర ఇత్యుచ్యతే. మాయను తగిలించుకుంటున్న వాడిని ఈశ్వరుడు అన్నారు, అవిద్యను తగిలించుకున్నటువంటి వాడిని జీవుడు అన్నారు. కాబట్టి రెండూ ఆత్మే. అందుకే చెప్పారు ఇక్కడ అవిద్యోపాధిష్టం ఆత్మ జీవ ఇత్యుచ్యతే, మాయోపాధిష్టం ఆత్మ ఈశ్వర ఇత్యుచ్యతే. అవిద్యను తగిలించుకున్నటువంటి ఆత్మేమో జీవుడు, మాయను తగిలించుకున్నటువంటి ఆత్మేమో ఈశ్వరుడు. నిన్న మనం చెప్పుకున్నాం,
పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది, మాయ నుంచి ఇవన్నీ వచ్చినాయి అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందనంటే, పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఆయన ఏమీ చెయ్యడు, ఆయన ఏమీ చూడడు, ఏమీ వినడు, ఏమీ తినడు, ఆయనకి ఏమీ పట్టదు. మరి ఏం పట్టుద్దండి? ఏమీ లేదు, కేవల ఆనంద స్వరూపం. కేవలం ఆనంద స్వరూపం. ఆనందం అనుభవించడం కూడా కాదు, ఆనంద స్వరూపం ఆయన. ఆయనకి ఏ అవసరం లేదు. అది పరమాత్మ యొక్క అసలైనటువంటి లక్షణం. మరైతే సృష్టి ఎవరు చేశారంటే మనం ఏమంటామంటే, ఆ పరమాత్మ చేశాయండి, భగవంతుడు చేశాడు అంటే వెంటనే క్వశ్చన్, పరమాత్మకి ఏం పనండి? ఈ సృష్టి చేయడానికి పరమాత్మ ఏం అవసరం? మీరే చెబుతున్నారు కదా, పరమాత్మ ఏమి చేసేవాడు కాదంటున్నారు కదా. అవునయ్యా, పరమాత్మకి ఏం అవసరం లేదు, కాబట్టి పరమాత్మ సృష్టి చేయలేదు. మరి సృష్టి ఎట్లా వచ్చిందండి? మరి చెప్పాల, సృష్టి లేదు, కానీ లేదంటే ఒప్పుకోడే, కనుక ఈ లేదు ఎట్టొచ్చింది అని చెప్పాలి. అందుకని ఏం చేశారంటే, పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది అన్నారు. పరమాత్మని మాయ ఎప్పుడైతే ఆశ్రయించుకొని ఉన్నదో అప్పుడు ఆ పరమాత్మని ఈశ్వరుడు అన్నారు. ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరంటే, మాయని ఉపాధిగా కలిగినటువంటి ఆత్మయే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి నుంచి ఈ ప్రపంచం వచ్చింది. అందుకనే భగవంతుడు సృష్టించాడంటాం. అప్పటికి ఆయన కాస్త నోరు మోస్తాడు. ఇంకొకరో ప్రశ్న వేయచ్చు, ఏమండి ఈశ్వరుడు సృష్టించాడంటే మరి నిజమే కదండి, నిజం కావడానికి ఈశ్వరుడు నిజమైతేగా ఇది నిజం కావడానికి. ఈశ్వరుడు నిజం కాదు. ఎందుకని? మాయగా ఆయన ఆశ్రయించింది, మాయ అనేటువంటి ముసుగ్గా ఆయన వేస్తుంది. మాయ అంటే ఏమిటి? లేనిది, ఏమి లేకపోతే దాన్ని మాయ అన్నారు. మరి అయితే ఆ మాయ నుంచి ఇవన్నీ ఎట్లా వస్తాయి? కాబట్టి ఇవన్నీ రాలా. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడనుకున్నాం, ఆయన సృష్టించాడనుకున్నాం, ఇక్కడ ఉన్నదనుకుంటున్నాం, అంతా అనుకోవటమే. కాబట్టి ఈశ్వరుడు అంటే పరమాత్మ ఎప్పుడైతే ఈ మాయని ఉపాధిగా చేసుకున్నాడో, ఈ మాయ ఉపాధిగా ఎప్పుడైతే ఉందో ఆ దాన్ని ఈశ్వరుడు అన్నారు. మరి జీవుడు ఎవరండి? అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి వాడు. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే కారణ శరీరం, మన వాసన. కాబట్టి అది ఉపాధిగా ఉంది కనుక మనమేమో జీవుడు అన్నారు. అయితే జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా ఆత్మయే, దీంట్లో మాత్రం ఏ సందేహం లేదు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా ఆత్మే. ఈయనేమో ఇద్దగిలుచుకున్నాడు, ఆయనేమో అద్దగిలుచుకున్నాడు. ఇప్పుడు మనం కొయ్యతో చేసినటువంటి 2 బొమ్మలు తెచ్చాం. బజార్న ఏదో బొమ్మలు అమ్ముతామంటే 2 బొమ్మలు తెచ్చాం. ఒకే రకం బొమ్మలు, అచ్చులో నుంచి తీసినటువంటి బొమ్మలు, ఏ తేడా లేకుండా ఉన్నటువంటి బొమ్మలు 2 బొమ్మలు తెచ్చాం. ఒక బొమ్మకేమో చీర పెట్టి, జాకెట్ వేసి, బొట్టు పెట్టి, పూలు పెట్టి ఉంచాం. ఒక బొమ్మకేమో ప్యాంటు షర్టు వేసి, కళ్ళజోడు పెట్టి, క్రాఫ్ పెట్టి అట్లా ఉంచాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? యువకుడు అంటారు, దాన్ని ఏమంటారు? యువతి అంటారు. ఎందుకన్నారు? వేషాన్ని చూసి అన్నారు. ఈ వేషాన్ని తీసేశారనుకోండి, ఇప్పుడు రెండింటిని ఏమంటారు? బొమ్మ అంటారు. ఏమంటే ఆడబొమ్మ, మగబొమ్మ. ఆడలేదు మగలేదు, ఒట్టి బొమ్మేను. నువ్వు ఆడది కావాలంటే ఆడ చేయొచ్చు, మగది కావాలంటే మగది చేయొచ్చు. ఎట్లానండి? ఏముంది, ప్యాంటు షర్ట్ వేస్తే మగైపోద్ది, చీర జాకెట్ కనుక వేస్తే ఆడైపోద్ది. అంటే అసలు వస్తువు ఏమిటి? అసలు వస్తువు వట్టి బొమ్మ. కానీ ఈ తగిలిచ్చినటువంటి ఉపాధులుండే, దీని కారణంగా ఒకటేమో స్త్రీ అన్నా, ఒకటేమో పురుషుడన్నా. ఇక్కడ కూడా అంతే. మరి పరమాత్మకి జీవుడికి, భగవంతుడికి జీవుడికి, దేవుడికి జీవుడికి ఏమిటయ్యా తేడా అంటే ఏమీ లేదు. మాయా అనేటువంటిది అక్కడ తగిలిచ్చారు, ఆయన ఈశ్వరుడు అయ్యాడు. అవిద్య అనేటువంటిది తగిలిచ్చారు, ఇదేమో జీవుడు అయిపోయాడు. కాబట్టి ఎంతకీ ఏమిటంటే 2 ఒక్కటే. ఆత్మకి అవిద్య అనేటువంటి ముసుగు వేస్తే జీవుడయ్యాడు, ఆత్మకి మాయ అనేటువంటి ముసుగు వేస్తే ఈశ్వరుడు అయ్యాడు. ఎవరైతే ఈ అవిద్య అనేటువంటి ముసుగును తగిలించుకోవటం జరిగిందో అతడు వెంటనే జీవుడవుతున్నాడు, పరిమితుడైనట్లుగా భావిస్తున్నాడు. మరి ఎప్పుడు తాను జీవుడయ్యాడో తనకన్నా వేరుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు.
ఆ ప్రపంచం కాస్త సృష్టికర్త సృష్టించినటువంటిది అని కూడా అనుకుంటున్నాడు. ఇంతకీ ఈశ్వరుడి యొక్క ముసుగేమో అవిద్య, సవిష్టి అవిద్య. ఈశ్వరుడి యొక్క ముసుగు సవిష్టి అవిద్య, దాన్నే మాయ అన్నారు. జీవుడి యొక్క ముసుగేమో వ్యష్టి అవిద్య, దీన్ని అవిద్య అన్నారు. అయితే ఇదంతా కూడా జీవుడి యొక్క దృష్టిలోనే. ఇదే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది. జీవుడి యొక్క దృష్టిలోనే ఈశ్వరుడు ఉన్నాడు. యథార్థంగా ఈశ్వరుడుగా చెప్పుకున్నాం, యథార్థంగా ఈశ్వరుడు లేడు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకునేటువంటిది ఎవరంటే జీవుడు మాత్రమే. జీవుడు మాత్రమే. ఎందుకు అనుకుంటున్నాడు ఏంటంటే వీడిది దోష దృష్టి గనక. ఈ దోష దృష్టి గనక ఈశ్వరుడు ఉన్నట్టుగా భావన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈశ్వరుడు లేడు, సమిష్టి అవిద్య లేదు, మాయ అనేటువంటిది లేదు కనుక ఈశ్వరుడు లేడు. ఉన్నది పరమాత్మే. మరి ఎప్పుడు తెలుస్తుంది ఈశ్వరుడు లేడని, ఉన్నది ఆత్మ ఒక్కడేనని? ఈశ్వరుడు లేడని ఎప్పుడు తెలుస్తుందని అంటే జీవుడు తన యొక్క జీవభావాన్ని, తన యొక్క అవిద్యని, అజ్ఞానం అనేటువంటి ముసుగుని ఎప్పుడైతే తొలగించుకుంటాడో అప్పుడు ప్రపంచం మాయమైపోద్ది. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఈశ్వరుడు మాయమైపోతాడు. మంచి ఉదాహరణ కావాలంటే మనం కోటప్పకొండ తిరణాలకి ఈ షాపులు పెడతారు, దాంట్లో కళ్ళజోళ్ళు అమ్ముతారు. ఎర్రకాగితం పచ్చకాగితం అంటించి కళ్ళజోళ్ళు అమ్ముతారు. ఆ ఎర్ర కళ్ళజోడుగానే పెట్టుకున్నాం అనుకోండి అంత ఎర్రగా కనపడుద్ది, పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే అంత పచ్చగా కనపడుద్ది. నిజంగా ఇక్కడ పచ్చరంగానే ఎర్రరంగానే ఉందా? గోడ ఎప్పుడు తెల్లగా ఉంది, తెల్లటి సున్నం వేశారు, తెల్లగా కనపడతా ఉంది. అది అసలు. కానీ మనం ఎప్పుడైతే ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నామో అంత ఎర్రగా కనపడుతుంది. ఎప్పుడైతే ఆ కళ్ళజోడు తొలగించేశామో మళ్ళీ యథార్థంగా ఉన్నదేదో ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగనే ఈ జీవుడు అవిద్య అనేటువంటి కళ్ళజోడు పెట్టుకున్నాడా? ఈ అవిద్య అనేటువంటి కళ్ళజోడు పెట్టుకోవడంతోనే ఆ పరమాత్మ కాస్త ఈశ్వరుడిగా కనపడతాడు. ఎప్పుడైతే ఈ కళ్ళజోడు తీసేశాడో, అవిద్య అజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు తీసేశాడో వెంటనే ఏమవుతుందంటే అక్కడ ఈశ్వరుడు మాయమైపోతాడు. మాయమైపోతాడంటే అంతకుముందు ఉన్నాడా? అంతకుముందు లేడు, ఇప్పుడు మాయ కావటం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఉన్నట్టుగా అప్పుడు అనిపించింది ఈ కళ్ళజోడు వల్ల, ఇప్పుడు తీసేసా పోయింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటే మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకొని, అవిద్యని పోగొట్టుకొని, జీవుడు జీవభావాన్ని వదిలిపెట్టి తాను ఆత్మను తెలుసుకొని ఆత్మగా ఉంటే సరి. ఇక ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు సృష్టించినటువంటి ప్రపంచము లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఆ పరమాత్మ తానే అంతటా ఉన్నాడు. తాను పరిమితుడు కాదు, తనకి ఏ దోషం లేదు, తన్ని ఏ స్థూల శరీరమో సూక్ష్మ శరీరమో కత్తివేయలేదు. తాను కేవలంగా ఆనంద స్వరూపమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మగా ఉంటాడు. అంటే ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. ఎందుకనంటే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఉన్నదంతా ఒక్క పరమాత్మే. అయితే మరి మనకి ఈ జీవుడు ఈశ్వరుడు వేరు వేరైనటువంటి భేద బుద్ధి ఉంది కదా. ఈ భేద బుద్ధి ఉంటే మనకి ఫలితం ఏమిటి? ఈ మాటను చెప్తున్నారు ఇప్పుడు. ఇది ఈ తత్వబోధ మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ జీవేశ్వర భేద బుద్ధి మనలో ఉంటే మనకి ఏమిటి నష్టం అనే విషయాన్ని చెప్తున్నారు. ఏవం ఉపాధిభేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో న నివర్తతే తస్మాత్ కారణాత్ న జీవేశ్వరయోః భేద బుద్ధి స్వీకార్య ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో న నివర్తతే తస్మాత్ కారణాత్
యావత్ పర్యంతం ఎంతవరకైతే ఎంతకాలం అయితే ఏవం ఉపాధి భేదాత్ ఈ ఉపాధుల్లో ఉన్నటువంటి తేడాల కారణంగా జీవేశ్వర భేద బుద్ధి తిష్టతి నీలో జీవేశ్వర భేద బుద్ధి ఉంటుందో ఎంతకాలం అయితే ఈ ఉపాధుల కారణంగా జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉంది, నాకు భగవంతుడికి తేడా ఉన్నది అని అనుకుంటూ ఉంటాడో తావత్పర్యంతం అంతవరకు కూడా జన్మ మరణాది రూప సంసార నా నివర్తతే. ఈ జనన మరణ రూప సంసారం అంతా వాడికి పోదు. అంటే పుట్టడం సావటం అనేటువంటి దాని నుంచి అతడు విముక్తి చెందడు. ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడలేడు. ఇలా పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అంటే కేవలం ఈ జీవేశ్వర భేద బుద్ధి కారణంగా ఈ చస్తూ పుడుతూ ఉండవలసినటువంటి పరిస్థితి తటస్థించింది. దాని కారణంగా అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు. ఎందుకంటే పుట్టేనే కదా బాధ, పెరుగుతా ఉంటే బాధ, ముసలితనం వస్తే బాధ, రోగాలు వస్తే బాధ, చచ్చేటప్పుడు బాధ, చచ్చిన తర్వాత బాధ, తిరిగి రావడానికి బాధ, వచ్చిన తర్వాత కడుపులో బాధ, ఆ కడుపుల నుంచి బయటపడితే బాధ. ఇవాళ జీవులు సుడిగుండాలు అన్ని. కాబట్టి ఇన్ని బాధలన్నీ కూడా ఈ జనన మరణ రూప సంసారం వల్ల వచ్చినటువంటివి అన్నమాట. ఇదంతా దేని వల్లనంటే జీవేశ్వర భేద బుద్ధి ఉన్నందువల్ల. తస్మాత్ కారణాత్ ఆ కారణం చేత నా జీవేశ్వరయోహ భేద బుద్ధి జీవేశ్వరుల మధ్య ఈ భేద దృష్టి ఉండే నా స్వీకార్యా, అది స్వీకరించదగింది కాదు, దాన్ని వదిలేయండి, ఈ జీవేశ్వర భేద బుద్ధి వద్దు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి జీవేశ్వర భేద బుద్ధి ఉన్నంత కాలం పుట్టడం సావటం అనేటువంటి జనన మరణ చక్రం నుంచి బయటపడం, దాని కారణంగా సమస్తమైనటువంటి దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు, భయాలు, బాధలు అన్నీ కూడా మనకు ఉంటా ఉన్నాయి. అయితే ఏమండి, ఈ జీవేశ్వర భేద బుద్ధికి ఈ తావు పుట్టుకలకి మధ్యలో ఏమిటి లింకు అనేటువంటి సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాం కాబట్టి, శాస్త్రం చెప్పింది కాబట్టి కరెక్టే అనుకుంటారు, బాగానే ఉంది. కానీ అదేమిటో మనకి వివరం తెలియకపోతే ఆ సత్యం వెల్లడి కాదు. మనకు అనుమానం వచ్చిందనుకోండి, అసలు ఏమిటో దానికి దీనికి సంబంధం ఏమిటి అని అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానం కనుక వస్తే ఏమోలే మనకేం తెలుస్తుంది అని అనుకుంటాం. అట్లా కాదు, దాని విషయం ఏమిటో తెలుసుకోవాలి. ఈ భేద బుద్ధికి, జీవేశ్వర భేద బుద్ధికి ఈ జనన మరణ చక్రానికి ఏమిటో సంబంధం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవుడంటే అజ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడే. ఆత్మయే అజ్ఞానంతో జీవుడిగా భావిస్తున్నాడు. అంటే తాను ఆత్మనని, ఆత్మ ఆనంద స్వరూపమని, ఆత్మ పరిపూర్ణమని మర్చిపోయి తాను జీవుడిగా ఉంటున్నాడు. జీవుడిగా ఉండేటప్పటికీ దుఃఖ స్వరూపుణ్ణని, పరిమితమైనటువంటి వాడిని, ఏదో సామాన్యుడని ఇలా భావిస్తూ ఉన్నాడు. మరి వీటిని తొలగించుకోవడం కోసమని, ఆనందాన్ని పొందడం కోసమని ఈశ్వరుడు సృష్టించాలనుకున్నటువంటి ఈ ప్రపంచంలోకి తొంగి చూస్తున్నాడు. ఎప్పుడైతే నేను ఆనంద స్వరూపుణ్ణి అనుకుంటాడో అతడు హాయిగా ఆనందంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే నాకు దుఃఖాలున్నాయి, బాధలున్నాయి, భయాలున్నాయి, లేకపోతే ఏవో వస్తాయి అని అనుకున్నాడో వీటిని తొలగించుకోవడానికి, వచ్చే వాటిని రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో ప్రపంచం వైపు తిరుగుతాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని చూస్తాడు. వాటిని సంపాదించుకోవాలనుకుంటాడు. సంపాదించుకుంటే ఆనందం వస్తుందనుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో చేసినటువంటి కర్మల వల్ల కర్మఫలాలు వస్తాయి. ఈ కర్మఫలాలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ కర్మఫలాలని అనుభవించాల. వాటిని అనుభవించడం కోసం జన్మలు వస్తాయి. జన్మలు మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో ఆ జన్మల్లో మళ్ళీ ఊరుకుంటాడో మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా ఈ జనన మరణ చక్రంలో, జన్మ కర్మ వలయంలో కర్మలు చేస్తాడు. కర్మఫలం వస్తుంది. కర్మఫలం వల్ల జన్మలు వస్తాయి. జన్మ వస్తే మళ్ళీ కర్మలు చేస్తాడు. కర్మలు చేస్తే మళ్ళీ కర్మఫలం వస్తాయి. కర్మఫలానికి మళ్ళీ జన్మలు వస్తాయి. ఇలా జన్మ కర్మ వలయంలో చిక్కుంటాడు. దీన్నే జన్మ మరణ చక్రం అన్నారు. ఇప్పుడు మనం అందరం కూడా నేను ఆత్మను అని తెలిసినటువంటి వాళ్ళం కదా. కానీ తెలుసు కానీ, అనుకుంటాం కానీ ఆత్మననేటువంటి అనుభవం మాత్రం లేదు.
అంటే వ్యవహారంలోకి వచ్చినప్పటికల్లా మనం జీవుడిగానే వ్యవహరిస్తున్నాం. కానీ నేను ఆత్మనని మీరు రాయమంటే రాస్తారు, ఆత్మనని అనుకోమంటే అనుకుంటారు, జపం చేయమంటే జపం చేస్తారు, ధ్యానం చేయమంటే ధ్యానం చేస్తారు, అన్నీ ఉన్నాయి. లేదా ఎవరు మీరు అని క్వశ్చన్ వేస్తే నేను ఆత్మనండి అని ఇక్కడ చెబుతారు. కానీ మామూలు వ్యవహారంలో పోతే ఎవరిని అని అంటే నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, లేదా టీచర్నండి, డాక్టర్నండి, లాయర్నండి, ఫలానా అండి అని చెబుతాం. అంటే ఏమిటనమాట, అనుభవంలో లేదు. ఆత్మనని తెలుసు, శాస్త్రం తెలుసు కాబట్టి నేను ఆత్మనని తెలుసు, కానీ ఆ అనుభూతి మాత్రం మనకు లేదు. ఆత్మ అనేటువంటి అనుభూతి లేదు. అందువల్ల ఆత్మానుభూతి లేదు గనక జీవుడిగా ఉంటున్నాం. ఇలా జీవుడిగా ఉన్నాం గనక మనలో తత్వగుణం బాగా ప్రబలంగా ఉన్నప్పుడేమో సత్కార్యాలు చేస్తుంటాం, దాన ధర్మాలు చేస్తుంటాం, పుణ్యకార్యాలు చేస్తుంటాం, దైవ కార్యాలు చేస్తుంటాం, మరి పూజా పురస్కారాలు చేస్తుంటాం, యజ్ఞయాగాదులు చేస్తుంటాం, శాస్త్రాన్ని వింటుంటాం, శ్రవణ మన్న నిధ్యాసనలు చేస్తుంటాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, సాక్షిభావన చేస్తాం, ఆత్మనిష్టలో ఉంటాం, ఎన్ని రకరకాలైనటువంటి వ్యవహారాలని చేస్తూ ఉంటాం ఈ సాధనలన్నీ కూడా. రైట్. ఇక రజోగుణం బాగా ప్రబలంగా ఉందనుకోండి, అది కావాలి, ఇది కావాలి, దాన్ని తెచ్చుకుందాం, దీన్ని తెచ్చుకుందాం అని సంపాదించడం కోసం, అనుభవించడం కోసం, సుఖాల కోసం, భోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటాం, కర్మలు చేస్తుంటాం, ఏదో వస్తువులు తెచ్చుకోవాలనుకుంటాం, దానికోసం ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఇదంతా రజోగుణం ఉన్నప్పుడు. మరి తమోగుణం ఉందనుకోండి, తమోగుణంలో కనుకుంటే దుష్ట కార్యాలు, తప్పుడు పనులు, అధర్మ కార్యాలు, అన్యాయాలు, ఇతరులు పీడించడాలు, ఇలాంటివన్నీ చేస్తాం. అవి కానీ చేయకపోతే లేకుండా పడుకొని నిద్రన పోతాం, సోమరిపోతులాగా ఉంటాం. అయితే ఏమి చేసినప్పటికీ కూడా ఈ సకామ కర్మల వల్ల కర్మఫలం తప్పనిసరిగా వస్తుంది. ఈ కర్మఫలాన్ని కనుక అనుభవిస్తే ఆ అనుభవం మళ్ళా ముద్దలుగా మిగిలి వాసనలుగా మిగులుతాయి. ఈ కర్మఫలాలు వాసనల వల్ల మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తుంటాం, కర్మఫలాలు సంపాదించుకుంటాం, అలాగనే వాసనలు వస్తుంటాయి. ఈ కర్మఫలాలు వాసనల వల్ల మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఈ జన్మలు రావటం, ఆ జన్మల్లో కర్మలు చేయటం, ఆ కర్మల వల్ల జన్మలు రావటం, ఇది జనన మరణ చక్రం. అంటే సామాన్యుడే కాక ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రాలను గ్రహిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా మళ్ళీ జన్మ మరణ చక్రంలో ఇరుక్కుంటా ఉన్నారు. ఇది మనం జీవేశ్వర భేద బుద్ధి ఉండటానికి, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటానికి కారణం. మరి జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనేటువంటి ఈ జీవేశ్వర భేద బుద్ధి ఉన్నంత వరకు ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవాల్సిందే. అయితే ఈ భేద బుద్ధి కనుక తొలగిపోయిందా, జీవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు, ఆత్మగా ఉంటాడు. మరి ఆత్మగా ఉన్నాడంటే ఈశ్వరుడు ఉండడు, ఉన్నదంతా తానే. కాబట్టి తానే ఇంతకుముందు ఈశ్వరుడుగా, తానే ఇంతకుముందు జీవుడుగా ద్విపాత్రాభినయనం చేసినట్టుగా అప్పుడు తెలుస్తుంది. తానే ఈశ్వరుడు, తానే జీవుడు. ఎందుకని మాయని ఉపాధిగా పెట్టుకోనేమో ఈశ్వరుడు అయ్యాడు, ఈ అవిద్యను ఉపాధిగా పెట్టుకోనేమో జీవుడయ్యాడు. ఇలా జీవుడైనటువంటి వాడు, ఈశ్వరుడైనటువంటి వాడు అసలెవరనంటే ఆత్మ. ఇందా చెప్తున్నా కొయ్యబొమ్మ, ఆ స్త్రీ ఎవరు, పురుషుడు ఎవరు? కొయ్యబొమ్మే స్త్రీ, ఆ కొయ్యబొమ్మే పురుషుడు. అలాగనే ఆత్మ అయినటువంటి నేనే ఈశ్వరుడుగాను ఉన్నాను, నేనే జీవుడుగాను ఉన్నాను. ఈ ప్రకారంగా ఆత్మ ఒక్కటే జీవుడిగా ఈశ్వరుడిగా వ్యవహరిస్తున్నది కనుక జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు అని ఈ భేద బుద్ధిని కనుక తొలగించుకున్నట్లయితే, ఆ భేద బుద్ధితో కనుక ఉన్నట్లయితే ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి తొలగిపోవటం సంభవిస్తుంది గనక, అయ్యా ఈ జీవేశ్వర భేద బుద్ధి స్వీకరించదగింది కాదు, కాబట్టి దీన్ని మీరు వదిలేయండి, దీనివల్ల మీకు ఇబ్బంది ఉంది, జన్మమరణ చక్రంలో ఇరుక్కుంటారు అని ఇక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే తత్వమసి మహావాక్యం వేదాల్లో నాలుగు వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. అందులో సామవేదంలో ఉన్నటువంటి తత్వమసి మహావాక్యం అది నీవే అని తెలియజేస్తుంది. తత్వం అసి, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఈ తత్వమసి అనేటువంటి దానిలో తత్ అంటే అది పరమాత్మ, త్వం అంటే నీవు, నేను, అసి అయి ఉన్నావు, అది నీవన్నీ ఉన్నావు, నేనెట్ట అవుతానండి. మనకి ఇది అనుమానం.
వెంటనే. ఎందుకంటే మన బుద్ధి ఎక్కడికి పోతానంటే నీవు అనగానే ఇదిగో ఈ ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి, ఈ చీర కట్టుకున్నటువంటి ఇదిగో ఈ రూపం మీదకి పోద్ది. ఎప్పుడైతే ఈ రూపం మీదకి పోయిందో నేనేం పరమాత్మనండి, తత్వమసి అంటున్నారు కదా, నేనేం పరమాత్మని, ఆయన ఎక్కడా నేనెక్కడా, ఆయనేమో ఇచ్చేవాడాయా నేనేమో పుచ్చుకునేవాడిని, ఆయనేమో సర్వజ్ఞాన సంపన్నుడాయా నేనేమో అజ్ఞానంతో ఉన్నటువంటి వాడిని, ఆయనేమో ఆనంద స్వరూపుడాయా నేనేమో ఎప్పుడు ఏడుస్తూ ఆనందంగా ఆయన మొహం పెట్టుకునేవాడిని, నాకు ఆయనకి పోలిక ఎక్కడండి అని అనుకుంటా ఉంటాం. అంటే ఎవరికి నాకు అని అంటే నాకంటే ఇదిగో ఈ దేహాన్ని ధరించుకున్నటువంటి, ఈ స్థూల సూక్ష్మ దేహాన్ని ధరించుకున్నటువంటి ఆత్మ వ్యవహారం అన్నమాట, అంటే ఈ జీవుడి వ్యవహారం. కానీ ఎప్పుడైతే తమ్మంటే ఈ జీవుడు కాదు, ఈ తమ్ము అనేటువంటి అసలైనటువంటి ఆ ఆత్మ, కాబట్టి ఆత్మ అయినటువంటి నేను అదిగో ఆ పరమాత్మ నాకు ఏ భేదం లేదు అని తెలుస్తుంది. ఎప్పుడంటే ఈ తమ్ము అనే దానికి అసలైనటువంటి అర్థం తెలిసినప్పుడు. కానీ ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యం ఎప్పుడైతే గురువు బోధిస్తాడో, లేదా గురువు ఎప్పుడైతే ఉపదేశం చేస్తాడో, ఎందుకంటే దీన్ని ఉపదేశ వాక్యం అంటారు, ఎప్పుడైతే ఉపదేశ వాక్యం చేస్తాడో శిష్యుడు విచారిస్తాడు. తత్తు అంటే అది, తమ్ము అంటే నీవు, అతి అయి ఉన్నావు, ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు. ఎంత ఆలోచించినా పరమాత్మ నేనే అయి ఉన్నానని నాకేమీ నమ్మకం కలగటం లేదండి అని అంటాడు. మరైతే గురువాక్యాన్ని నమ్మాలా నమ్మక్కర్లేదా? నమ్మాలి. మరైతే ఇట్లా అబద్ధాలు చేసి ఎట్లా నమ్ముతామండి? నేను పరమాత్మనే, నేను పరమాత్మ నువ్వేనండి, ఆయన ఎవరండి, వాడెవరండి, అదిగో ఆ తప్పులు చేస్తున్నట్టు వాడెవరు, అడుక్కునేవాడు ఎవరండి అని మనం ఇంకా రూల్స్ తెస్తూ ఉంటాం. అందరూ అక్కడ ఉన్న కుక్క కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఆ పైన ఉన్నటువంటి ఉపాధిని అనేది తీసేస్తే అక్కడ ఉంది కూడా అసలు సరికి అదే. కాబట్టి ఇక్కడ విషయం ఎప్పుడు మనం ఈ జీవభావంలో ఉన్నాం కనుక ఈ జీవుడు దేవుడు ఎట్లా అవుతారా అనేటువంటిదే ఆలోచన. అందుకనే ఇప్పుడు ఆ తత్వమసి మహావాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఏమిటో మనం రేపు చెప్తున్నాం.